ఈరోజు దేవుడి సిద్ధపరిచిన మాటలు మనం వినబోతున్నాం. యోహాను సువార్త ప్రారంభ అధ్యాయము 11, 12 వచనాన్ని మనం చదువుకున్నాం. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించుదరో వారందరికీ, అనగా తన నామందు శ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. ప్రార్థన చేసుకుంటాం. చెవుమిగిలిన ప్రియ పొరలకు పోతండి మీకు వందనైనా ఈ చదవడిన వాక్యమును బట్టి ఈ దినమున మీరు సిద్ధపరిచిన మాటలు మా ప్రియబిడ్డలకు వినిపించండి నాయన. ఏ విధంగా మమ్మల్ని అందరినీ కూడా నీ పిల్లలుగా చేసుకుని నడిపిస్తున్నావో ఈ మాటను వివరించే జ్ఞానమును, పరిశుద్ధాత్మ కృపను దయచేయి. యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువైన దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చారు. ఆయనే వెలుగై ఉన్నారు, ఆయనే దేవుని యొక్క మార్గమై ఉన్నారు. ఈ అధ్యాయంలో కొన్ని వచ్చిన నేను చదువుతాను. దేవుని వద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుని ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ వెలుగు సాక్ష్యం ఇచ్చుటకు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకమైనను తెలుసుకొనలేదు. ఇప్పుడు తర్వాత చదివిన మాట అన్నమాట. లోకం ఆయనను తెలుసుకొనలేదు. తర్వాత ఏం చేశాడు? లోకమంతా తెలుసుకుంటారేమని చెప్పి అనుకున్నారంట. ఎందుకంటే సృష్టికర్త కదా, సృష్టికర్త నేను వచ్చానన్న సంగతి అందరూ తెలుసుకుంటారేమో అనుకున్నారంట. లోకం ఆయనను గ్రహింపలేదు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడంట? ఇప్పుడు చదువుకున్న వాక్యం, ఆయన తన స్వకీయులతకు వెళ్ళను. లోకమంతా తెలుసుకుంటారని చెప్పి ఆశపడ్డాడంట ఆయన. ఎవరు? యేసు ప్రభువారు. కానీ లోకం గ్రహించలేదంట. ఈయన దేవుని కుమారుడు, దేవుడు మనుషుల కోసం వచ్చారు అని గ్రహించలేకపోయాడట. పోనీ లోకం ఉన్న జనాంగం అంతా గ్రహించలేదు, కానీ నా వంశం వారైనా నా సొంత వారైనా గ్రహింతారు అని చెప్పి అనుకున్నారంట యేసు ప్రభువుల వారు. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయం అంటే, మన వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వీళ్ళైనా ఒకవేళ నన్ను తెలుసుకుంటారేమో, నేను యేసుగా ఈ లోకానికి వచ్చాను, రక్షకుడిగా ఈ లోకానికి వచ్చానని తెలుసుకుంటారేమో అని చెప్పి అనుకుని అక్కడికి వెళ్ళాడంట. కానీ వాళ్ళు ఏం చేశారంట? తిరస్కరించారని రాయబడింది. ఆయన తన స్వకీయులతో వచ్చాను, కానీ ఆ స్వకీయులు ఏం చేశారంటే ఆయనను అంగీకరించలేదు అని అన్నాడు. అప్పుడు అంటున్నారనమాట, ఏమని? మనం చదువుకున్న వాక్యం అదే. తను అందరూ అంగీకరించదో వారందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలకు అధికారము అనుగ్రహించాను. చాలండి, అంగీకరించటం అనే దాన్ని పెట్టాడు. అర్థమైందా? మీకు అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. యేసు ప్రభువారు అందరూ తెలుసుకుంటారు అనుకున్నారు, ఎవరూ తెలుసుకోలేకపోయాడు. పోనీ తన స్వకీయుల దగ్గరికి వెళ్దాం అని చెప్పి అనుకున్నాడు. వాళ్ళు ఏం చేశారంట? అసలు అంగీకరించలేదంట. అంటే ఇష్టపడలేదని అర్థం. ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు? తనను ఎందరు అంగీకరించుదురో, యేసు ప్రభు పెట్టిన ఫార్మాలిటీ ఏంటో తెలుసా? అంగీకరించటమో అన్నమాట. తనను ఎందరు అంగీకరించుదురో వారందరూ దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించను. అది విషయం. ఎంతమంది యేసు ప్రభువుని అంగీకరిస్తారో వారందరూ ఏమైపోతారంట? దేవుని పిల్లలు అవుతారంటండి. దేవుని పిల్లలు
యేసు ప్రభు పిల్లలు అని అక్కడ రాయబడలా. ఎవరి పిల్లలు అని చెప్పాడు? దేవుని పిల్లలు అగుటకు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆ ప్రేమించిన ఆయన చెబుతూ ఉన్నాడు ఏమని చెప్పంటే, ఎంతమంది అనగా తనను అనగా నన్ను ఎందరు అంగీకరించదురో వారందరికీ దేవుని పిల్లటకు నేను అధికారం ఇస్తున్నాను అన్నాడు. అంతే. ఎవరిచ్చారు అధికారం? యేసు ప్రభు వారు ఇచ్చాడు అన్నమాట. తనను ఎందరు అంగీకరించదురో వారందరూ దేవుని పిల్లల కొట్టుకు ఆయన అధికారము అనుగ్రహించను. వాక్యాలు చూపిస్తాను మీకు. ఒకసారి దేవుని యొక్క వాక్య భాగంలో రోమాపత్రిక 8వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఇప్పుడు మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. మనము పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం. ఇక్కడ రాయబడిన వాక్య భాగం ఏంటంటే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో చెబుతున్నాడంట. ఎవరితో చెబుతున్నారంట? మీరు అర్థం చేసుకోండి. ఆత్మ దేవుడు. మనము దేవుని పిల్లలమని అంగీకరించాం కదండి. ఎంతమంది అంగీకరించారంటే, యేసు ప్రభువుని మనందరం కూడా ఏం చేశాం? అంగీకరించి వచ్చామన్నమాట. అంగీకరించిన వారందరితో మరలా భక్తుడైనటువంటి పౌలు గారు హెచ్చరిక చేసి మాట్లాడుతున్నాడు. మనము దేవుని పిల్లలమని ఆత్మ అంటే ఆత్మదేవుడు మన ఆత్మతో చెబుతున్నాడంట. అంతేనా? మరలా చదవండి ఆ మాట. మనము దేవుని పిల్లలమని ఆత్మ తనే మన ఆత్మతో చెప్పుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏ వారసులం అంట? దేవుని వారసులం అంటండి. దేవుని రాజ్య వారసులం. అర్థం అది. దేవుని వారసులం అంటే దేవుని రాజ్య వారసులం. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారని చెప్పంటే, ఆయన రాజ్య స్థాపనకు వచ్చాడు. ఇప్పుడు ఆయన రాజ్య స్థాపన కావించాడు, జరిగించాడు. అప్పటికి ఆయన రాజ్యం స్థాపించబడింది. ఈ రాజ్యం స్థాపించబడిన ఆ రాజ్యాన్ని లోకమంతా జనం నిజంగా ఈయన అందుకే వచ్చాడని చెప్పి అనుకున్నాడంట. ఎవరో అనుకోలేదంట. పోనీ నా సొంతోళ్ళని అనుకుంటారా అని చెప్పి అనుకుంటే, దేవుని పిల్లలు అయితే ఇప్పుడు స్థాపించిన రాజ్య వారసులు అవుతాం అనే అర్థం అన్నమాట. అంతే కదా? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? రాజ్య స్థాపనకు వచ్చాడండి యేసు ప్రభు వారు. నువ్వు నిజంగా దేవుని కొడుకువా? అంతే. నీకు రాజ్యం, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అన్నారా లేదా? ఎవరన్నారు? ఇమ్మేట యేసు ప్రభు వారు అన్నారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు అన్నారు ఆయన. ప్రియ దేవుని బిడ్డలు గమనించండి. అంటే పర సంబంధమైంది. ఎంతమంది నన్ను అంగీకరించి జీవిస్తే వారందరికీ కూడా ఆ పర సంబంధమైన రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించాను కనుక వారసులు అవుతారు అంతే అన్నారు అన్నమాట. ఇక్కడ అంటున్నాడు అది. అనగా దేవుని వారసులం. ఏమండి? అనగా దేవుని వారసులం. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవునితో కూడా జీవిస్తున్న మన అందరికీ కూడా ప్రత్యేకమైన ఈరోజు వాక్యం ఏమని ఇస్తున్నాడో అని చెప్పంటే, మనమందరం ఏమేమి ఉన్నామంట? దేవుని వారసులం. అంతకుముందు పిల్లలము. ఏమా మనము ఎవరు పిల్లలం అని ఆత్మ తానే మన ఆత్మతో చెప్పుచున్నాడు. ఎంత చక్కని మాట అండి అది. మనము దేవుని పిల్లలం అని ఆత్మ మన ఆత్మతో చెప్పుచున్నాడు. చక్కని మాట. మనం ఏమైనాం ఇప్పుడు చెప్పండి అమ్మా? ఎంతమంది ప్రభువుని అంగీకరించి నడుస్తూ ఉన్నారో వారందరూ ఏమై ఉన్నారు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు. దేవుని పిల్లలకు ఏముందంట? వారసత్వం. ఏంటి ఆ వారసత్వం అని చెప్పంటే, ఆయన స్థాపించిన రాజ్య వారసత్వం. పరలోకములోనికి, పరలోక మహిమలోనికి
మనం వెళ్ళటానికి వారసత్వం కలిగించాడు యేసు ప్రభు. దేని ద్వారా ఇచ్చాడు అని చెప్పంటే అంగీకరించడం ద్వారా. అంగీకరించడం ద్వారా యేసు ప్రభు అలా అంగీకరించడం అంటే మామూలుగా కదండి. యేసు ప్రభు నా సొంత రక్షకుడు అని అంగీకరించాలి. విషయం అసలు అదండి. అంగీకరించడం అంటే యేసు ప్రభు నా సొంత రక్షకుడు అని అంగీకరించాలి. బాప్తిసం పొందడం ద్వారా ఏమవుతున్నావో తెలుసా? దేవుని పిల్లలుగా మలచబడుతున్నాం. బాప్తిసం ఇచ్చేటప్పుడు కొన్ని షరతులు మేము మాట్లాడుతూ ఉంటాం. పేరడిగి ఆయన నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషుల రక్షణార్థముగా 2000 సంవత్సరాల క్రితం పరలోకం విడిచి భూలోకానికి వచ్చాడు నమ్ముచున్నావయ్యా. యేసు ప్రభు మనుషుల రక్షణార్థముగా రక్తము చిందించాడని నమ్ముచున్నాను. యేసు ప్రభు చిందిన రక్తములో నీ పాపములు కడగబడి ఉన్నవని నమ్ముచున్నాను. బాప్తిసం పొంది ప్రభు బిడ్డ కావటానికి ఇష్టపడుచున్నావా? బాప్తిస్మానికి ఇష్టపడుతున్నాను. ఆయన నీవిచ్చిన సాక్ష్యం బట్టి, ప్రభు మాకు ఇచ్చిన ఆధిపత్యమును బట్టి, అధికారం బట్టి, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో నేను మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అంగీకరించాడు కదా, అర్థమైంది. ఇప్పుడు అంగీకరించాడు కదా. తన్ను ఎందరూ అంగీకరించుదురో, ఒక్క మాటకు ఎంత పరమార్థం ఉందండి, ఎంత పరమార్థం ఉంది పిల్లలు. తను ఎందరూ అంగీకరించడం అంటే ఇవన్నీ చెప్పినప్పుడు ఆయనే నా రక్షకుడు, ఆయన కోసమే నా జీవితం అని చెప్పుట ద్వారా, అంగీకరించడం ద్వారా బాప్తిసం పొందిన తర్వాత పోయేప్పుడు దేవుని పిల్లలు అంతే. దేవుని పిల్లలు ఎంతమంది బాప్తిసం పొంది నడుస్తున్నారు వాళ్ళందరూ ఏమై ఉన్నారు? ఇప్పుడు చెప్పండి. అంగీకరించారండి. వాళ్ళంతా ఖచ్చితంగా అంగీకరించారు. ఎలాగో అని చెప్పండి, దైవజనుడు మాట్లాడిన మాటలను విని అంగీకరించారు కనుక వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారు? స్తోత్రం కలుగునుగా. దేవుని పిల్లలు మనం అందరం కూడా ఎంతమంది ప్రభువు ద్వారా రక్షింపబడి బాప్తిసం పొంది ముందు నడుస్తూ ఉన్నారో వారందరూ ఏమై ఉన్నారు అని చెప్పంటే దేవుని పిల్లలు, అనగా దేవుని వారసులు. దేనికి అని చెప్పంటే ఆయన స్థాపించిన రాజ్యానికి వారసులు. నేను మీకు ముందే చెప్తున్నాను, ఆయన రాజ్యం ఈ లోకంలో స్థాపించడానికి వచ్చారు. ఆయన ఎవరు? యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి అని చెప్పంటే ఆయన రాజ్య స్థాపన కోసం వచ్చారు. ఆ రాజ్య స్థాపన జరిగించడానికి సిద్ధపడుతూ తిరుగుతున్న కాలంలో లోకం అంతా తెలుసుకుంటారేమని చెప్పుకుని ఎవరు తెలుసుకోలేకపోయారంట. ఇన్ని వాక్యాలు చూపించాను మీకు. తర్వాత ఆ సొంత వాళ్ళని తెలుసుకుంటారేమో అనుకున్నాడట. ఆ సొంత వాళ్ళు కూడా అంగీకరించలేదంటండి. విషయం అది. ఏమో అంగీకరించారా? వాక్యం అలాగే ఉంది. తన స్వకీయులతో ఆయనను అంగీకరించలేదు. అప్పుడు చెప్తున్నాడు, తనను ఎందరు అంగీకరించుదురో నా దేవుడు యేసు ప్రభు నా కోసం వచ్చాడు, మనుషుల కోసం వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, ఆయన గొప్ప దేవుడు అని చెప్పి అంగీకరించాలంటే అండి, తనను ఎంత అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలగట్టు అధికారము అనుగ్రహించాను. ఎంత ఉందండి ప్రియులారా. ఇప్పుడు మనమేమై ఉన్నాము అని వాక్యం చూపించాను మీకు. ఆత్మ చెప్పాడు. ఏమ్మా, ఆత్మ ఎవరితో చెబుతున్నాడు? ఆత్మ అనే దేవుడు ఎవరితో చెబుతున్నాడు? మన ఆత్మతో చెబుతున్నాడండి. మీకు అర్థమైందా? మన ఆత్మతో చెబుతున్నాడు. ఈ ఆత్మదేవుడు ఏం చెబుతున్నాడంటే, నీవు దేవుని పిల్లవో, దేవుని పిల్లవాడివి, దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడివి అని చెబుతున్నాడు ఆత్మ తానే. కనుక దేవునికి పిల్లలైతే వారసులం, అనగా దేవుని వారసులం. చక్కగా మాట్లాడు. మనం అందరం ఏమన్నామట? ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సంబోధన అలాగే ఉంటుంది. నేను ఇంకో వాక్యం చూపిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి. సూర్యోదయమగుచుండగా యేసు దారిని నిలచెను. అయితే వారు ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, ఇదండి విషయం. యేసు ప్రభు వారు ఏమని పిలుస్తున్నారు వాళ్ళని? ఉందా అంశం? ఉందా ఇక్కడ?
యేసుప్రభువారు తన పిల్లల్ని గుర్తెరిగినటువంటి దేవుడై ఉన్నాడు. యేసుప్రభువారు వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం పిలుస్తున్నారు? పిల్లలారా, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసుప్రభువారిని వాళ్ళని గుర్తుపట్టలేదంట. యేసు అని వారు గుర్తుపట్టలేదు. సూర్యోదయమై కూర్చుండగా యేసు ధరిని నిలిచెను. యేసు అని వారు గుర్తుపట్టలేదు. అప్పుడు అంటున్నాడు యేసుప్రభువారు, నా బిడ్డలు నన్ను గుర్తుపట్టలేకపోయారే, ఇప్పుడు నా స్వరంతో మాట్లాడితే అప్పుడు గుర్తుపడతారు అని చెప్పి అనుకుని ఎలా మాట్లాడారు? పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? ఆ పిల్లలతో, ఆ పిల్లల్ని ఆత్మీయంగా కనుక్కున్న తండ్రి మాట్లాడుతున్నాడు. అంతే కదా, యేసుప్రభువు ఆత్మీయంగా వాళ్ళందరూ కనుక్కున్నారండి. ఏమ్మా, మేము కూడా పాస్టర్ గారు ఏమంటాం? వీళ్ళందరూ నా ఆత్మీయ బిడ్డలండి అని చెప్తూ ఉంటాం. అంతే కదండి. ఎంతమంది దైవజనులు తన యొక్క వాక్య పరిచర్య ద్వారా దేవుని బిడ్డలుగా చేసి నడిపిస్తూ ఉన్నారో వారందరూ కూడా ఆత్మీయ తండ్రి, ఆత్మీయ బిడ్డలు అన్నమాట. మేము చెప్పుకుంటూ ఉంటాం ఎంతమంది ఆత్మీయ బిడ్డలు ఉన్నారు మీకు అని చెప్పి. వాస్తవం ఎందుకో తెలుసు అండి, వారు పడిన కష్టాన్ని బట్టి, ఆ దైవజనులు పడిన శ్రమను బట్టి ఆ బిడ్డలను రక్షించుకుంటారు. కనుక ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తండ్రి. మీ ఆత్మీయ తండ్రి ఎవరో అంటే ఏం చెబుతారు మీరు? జయరాజు గారు. ఇప్పుడు ఈ తండ్రి మాట్లాడుచున్నాడు. వీళ్ళ తండ్రి ఎవరు? యేసుప్రభువారండి. వాళ్ళందరూ పిలుచుకున్న తండ్రి అయినా ఆ తండ్రి వచ్చి మాట్లాడుతున్నాడు. పిల్లలారా, భోజనముకు మీ వద్ద ఏమైనా ఉందా? మరి జవాబు వినండి. లేదని ఆయనతో చెప్పిరి. ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. ఎందుకని? శ్రమపడ్డాం. ఆయన ఒకప్పుడు రాత్రంతా శ్రమపడ్డాం, అయ్యా ఏం దొరకలేదు అన్నాడు ఆయన కదా. వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. నీ ధోని లోతను రుచి వలయ్యా అన్నాడు. అయ్యా రాత్రి అందరూ ప్రయాసపడ్డాం కానీ నీ మాట మీద ఎత్తనాను అన్నాడు కదా. ఇక్కడ మరలా అనుభవం రాబోతుంది. యేసుప్రభు వారు వాళ్ళతో మనల్ని మాట్లాడుతూ ఏమన్నారు తెలుసా? చదవండి ఇప్పుడు. అప్పుడు ఆయన, మీ ధోని కుడి పక్కన వలవేయుడి. చాలు చాలు. అప్పుడు కూడా అట్టాగి చెప్పారు ఆయన. యేసుప్రభు వారు నీ ధోని లోతు నడిపించి చేపలు పట్టడానికి వలయమన్నాడు. ఇప్పుడేమన్నారు తెలుసా? ధోని కుడి ప్రక్కన వలయి. బా, నేను చక్కగా మాట్లాడండి. ఎక్కడేమంటున్నాడు? కుడి ప్రక్కన. ఎందుకో తెలుసా? కుడి ప్రక్కనే ఉంటారు ఆయన. ఏమండి? దక్షిణాస్తం. నీ దక్షిణాస్తం వచ్చేత నన్ను ఆదరించును ఆయన. మన కుడి ప్రక్కన ఎవరు ఉంటారు తెలుసా? ఖచ్చితంగా ధోని కుడి ప్రక్కన వలె అన్నారు, వేశారు. కనుక వారాలాగో వేగా విస్తారముగా పడినందున వాళ్ళను లాగలేక, చేపలు అంటే విస్తారంగా పడిందండి, లాగలేక వీళ్ళకి ఇచ్చిన పని వదిలిపెట్టారు. వీళ్ళకి ఇచ్చిన పని వదిలిపెట్టారు. ఏమో నేను మనుషులు బట్టి జాగ్రత్త చేస్తానని చెప్పి తీసుకుపోయాడు కదా ఆయన. పని అప్పగించేశారు, పని విషయం చూపించేశారు. రేపు పొద్దున వెళ్ళిపోయిన తర్వాత, ఆయన చనిపోయాడు, వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ పని ఏంటి? ఏమండి, మనుషులు బట్టు జాగ్రత్త వాళ్ళు వీళ్ళంతా. కానీ ఇప్పుడు ఏం చేస్తాడు? నేను చేపలను పట్టబోదును అన్నాడు అంట పేతురు గారు. పాపం అనగానే నేను కూడా వచ్చేస్తామన్నారంట. వీళ్ళందరూ కలిసి వెళ్ళిపోయి ఇడిచిపెట్టిన దాని మీద మళ్ళీ కూర్చున్నారు. విడిచిపెట్టారు కదా దేన్ని? ధోనిని విడిచి, అలాగే పనివారిని విడిచి ఆయనతో కూడా వెళ్ళిరి. చూడండి, ఇప్పుడు యేసుప్రభువు లేకపోయేసరికి ఏం చేస్తున్నారంట? మరలా తిరిగి నేను చేపలు పడతానంట అన్నాడంట. పెద్ద ఆయనే, అన్నిట్లో ముందుంటాడు ఈయన. ఎవరైనా? పేతురు గారే. మీరు చదువుకోండి, అక్కడ నా భాగంలో వద్దు, చదవవసరం లేదు.
అయితే మేము కూడా వస్తామన్నారంట వాళ్ళు. అంతే, పెద్దవాడు ఏం చేస్తే అదే కలిసి తర్వాత వాళ్ళు ఇక్కడ కూడా వెళ్ళిపోయారు. అందరు కలిసి వెళ్ళి మళ్ళీ ఏది ఎక్కారు, విడిచిన ధోని ఎక్కారండి. వెళ్ళారు, పట్టారు రాత్రంతా పట్టి 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 ఏం లేదు. అంతే అన్నారా లేదా? తినడానికి ఏమైనా ఉందా అని చెప్పంటే మా దగ్గర ఏమీ. అంతేనండి, యేసు ప్రభువుని విడిచిపోతే ఇలాగ అయిపోతారు. జాగ్రత్త. సమృద్ధిని అనుగ్రహించు తండ్రిని విడిచిపెడితే ఏం లేకుండా అయిపోతారు. చాలా జాగ్రత్త. ఆత్మ బిడ్డలు, దేవుని బిడ్డలు, దేవునితో కూడా నడిచే బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు, క్రీస్తుని అంగీకరించే బిడ్డలు, నడుస్తున్న బిడ్డలు ఆయనకు దూరం అయితే మాత్రం బ్రతుకులు ఏ విధంగా ఉండే తెలుసా అండి? ఏమీ లేకుండా అయిపోతారండి. నేను చెప్పడం కదా, అక్కడ మా దగ్గర ఏమీ లేదా అన్నారా లేదా? దూరం అయితే అంతేనండి. వీళ్ళు కూడా అసలు పని వదిలిపెట్టి కొసల పనికి వెళ్ళారు, విడిచిన పనికి వెళ్ళారు. వెళితే ఏమైనా దొరికిందని చెప్పంటే ఏమీ దొరకలా కదా. ఆ రాత్రంతా ప్రయాసపడ్డారు వాళ్ళు కూడా. అప్పుడు ఎలా ప్రయాసపడ్డారో ఇప్పుడు కూడా అలాగే ప్రయాసపడ్డారు. అప్పుడు ఆయనే ఉన్నారు, ఇప్పుడు ఈయన ఉన్నారు. అప్పుడు ఆయన మహిమ కోసం చేపలారా ఒక్క చేప కూడా పడకూడదు అన్నారంట ఆయన. ఎప్పుడు? ప్రారంభంలో. అందుకని రాత్రి అంతా ఏమీ పడలా. వచ్చేసి ఇంకొంచెం ధోనితోవా కూర్చొని మాట్లాడేశారు వాళ్ళందరితో. ఇప్పుడు నీ ధోని లోనికి పంపించి వలయమన్నాడంట. అయ్యో బాబు, రాత్రి అంతా చాలా ప్రయాసపడ్డా, మాకు తెలుసు ఎలాగో చేపలు పట్టాలో, కానీ దొరకలేదు నైనా. కానీ నీ మాట ఏమైందో గొప్పగా ఉన్నట్లుంది, మాట్లాడేవి కదా ఇప్పుడు దాకా ప్రజలతో, ఒడ్డున ఉన్న ప్రజలందరూ మాట్లాడారు కదా, ఇవన్నీ విన్నారు ఆయన. అందుకంటున్నాడు నీ మాట చొప్పున వాళ్ళు వేస్తారు. దేవుని మాట ఇంటి మాత్రం సమృద్ధినమ్మా. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు కూడా పిగిలిపోయినంతగా చేపలు వేరొక ధోని వారిని సంగిలం చేసి పిలుచుకున్నారంట. అంత పెట్టారు. ఇప్పుడు కూడా యేసుప్రభు వారు కొడి పక్కన ఏమన్నారంట, వల ఏమైందంట, వల పిగిలిపోయినంతగా చేపలు విస్తారంగా వచ్చాయంట. ఇది గ్రహించిన పేతురు గారంట, బాబోయ్ ఆయన ప్రభువు సుమి అన్నాడంటండి. వందట్లాగే వాక్యం గౌక్కుని సముద్రంలో దూకేశాడంట. గమనించండి, ఉందా అక్కడ? కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏమా ఆయన ప్రభువు సుమి అన్నాడంట. ఆయన ప్రభువు సుమి అన్నాడంట. ఎవరో ప్రేమించిన ఆయన? యోహాను గారు. ప్రభు ప్రేమించిన ఎవరో తెలుసా? యోహాను గారు అన్నమాట. యోహాను గారు చెబుతున్నాడు, ఆయన ఎవరో కాదు, పేతురు గారు మన ప్రభు అనేటువంటి దేవుడు అన్నారంట. పాపం ఈయనంట వస్త్రహీనుడై ఉన్నాడంట. అందుకని సముద్రంలో దిగిపోయాడంట. ఎవరు? పేతురు గారిని బైబిల్ వాక్యంలో అలాగే ఉంది అన్నమాట. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అంగీకరించిన వారందరూ కూడా దేవుని పిల్లలే. శిష్యులుగా అంగీకరించి వచ్చారు, వారు దేవుని పిల్లలుగా చేసుకున్నారు ఆయన. ఆ తర్వాత తన వాక్యం అందరూ వింటారని చెప్పి, అంగీకరిస్తారని చెప్పి ఆశపడ్డాడు. ఎవరు అంగీకరించలేదు. సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళిన అంగీకరి. కానీ అప్పుడు ప్రకటన ఇచ్చాడన్నమాట. ఆయన ఒక ప్రకటన ఇచ్చాడు. తన్ను ఎందరు అంగీకరించుదరో వారందరూ దేవుని పిల్లగటకు అధికారం దేవుడిస్తూ ఉన్నాడు అన్నారంట. కనుక ఇప్పుడు మన అందరూ అంగీకరించాం, దేవుని పిల్లలు. రామపత్రికలు చూపించాను, మనము దేవుని పిల్లలమని అంగీకరించిన వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో చెప్పుచున్నాడు. మనం దేవుని పిల్లలమైతే వారసులం. మనం ఏమైనామండి? వారసులం అండి. ఎవరికి? యేసయ్యకి వారసులం. యేసయ్యకి వారసులం. వారసులైన వారికి ఆస్తిలు ఉంటాయి. ఆస్తి మీద హక్కు ఉంటుందండి. అంతేనా? వారసులందరికీ ఏముంటుంది? మీరు చెప్పండి. వారసులందరికీ ఏముంటుంది? ఆస్తి మీద హక్కు ఉంటుంది. ఆస్తి మీద హక్కు ఉంటుందండి. దేవుడు బిడ్డలు గమనించండి. మన బిడ్డలకి మనం సంపాదించిన ఏ ఆస్తి మీద అయినా సరే వాళ్ళకి ఏముంటుంది? హక్కు ఉంటుంది అంటండి. అలాగే యేసుప్రభు వారు కూడా తన బిడ్డలకు ఏమి ఇచ్చాడంట? హక్కు. పిల్లలమైతే దేవుని వారసులం. అంటే దేవుడు ఏది సంపాదించాడో అక్కడ వారసత్వం కలిగి ఉంటున్నాం. అదే దేవుని రాజ్యం అన్నమాట. మనందరి దేని వారసులమో తెలుసు, అంగీకరించడం ద్వారా దేవుని రాజ్య వారసులమై జీవిస్తున్నాం.
ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు దేవునికి మాటలు ముగించబోతున్నాను. దేవుని చిత్తును బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏమై ఉన్నామో తెలుసా? వారసులమై ఉన్నామండి. అంగీకరించాం, సరే, పిల్లలం. ఎవరు పిల్లలం? యేసయ్య పిల్లలం. తర్వాత వారసులం. దేని వారసులం అంటే పరలోక రాజ్య వారసులం అన్నమాట. ప్రభు స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మనకు ఏం తీసుకుని వస్తున్నాడు అని చెప్పంటే పరలోకాన్ని తీసుకొస్తున్నాడు అన్నమాట కదా. పరలోకాన్ని తీసుకొస్తాడు యేసు ప్రభు. వాడు బోరబోగుద్దంట. పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తులో మృతులైన వారు మాత్రం లేగుతారు. ఆ మీద మనం కూడా సాక్ష్యం వరుస్తాం. అక్కడికి వెళ్ళిపోతాం అంటే ఎక్కడికి? మధ్యాకాశం మనందరం కూడా వెళ్ళిపోతూ ఉంటాండి. ఎందుకో తెలుసా అండి? యేసుతో కలిసి విందంట. ఈసారి యేసు ప్రభు వారు ఎట్లా వస్తున్నారంట? రాజుగా వస్తున్నాడు అండి. అది రెండవ రాకడ. రెండవ రాకడలో ఎలా రాబోతున్నాడు? రాజుగా రాబోతున్నాడు. రాజుగా వచ్చేటప్పుడు రాజ్యాన్ని తీసుకుని వస్తాడు అన్నమాట. ఏం తీసుకొస్తాడు? నీ కోసం, నా కోసం, మన కోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని తీసుకుని వస్తారంతే. ప్రభు స్తోత్రం కలుగునగా. విషయం అదండి. ప్రభువైనటువంటి దేవుడు అంగీకరించిన వారందరికీ ఏం సిద్ధపరిచారు? ఇప్పుడు చెప్పండి. రాజ్యాన్ని సిద్ధపరిచారు. ఆ రాజ్య వారసులు మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాం. ప్రభువునందు బ్రతికి జీవించి మృతులైన వారు ఏం చేస్తారంట? ప్రభువు బోరోధంగానే క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతారు. ఆ మీదట సజీవులమై నిలిచుండు. అంటే వాళ్ళు వాక్యం రెప్పపాటును మనం మారుదాము. ఆ వాక్యాలను చూపించడానికి అవకాశం లేదు కనుక ఏం జరుగుతుందో తెలియదు, కానీ రెప్పపాటును మనం మారుదాము అని అంటాడు. అక్కడ పూర్వభాగంగానే వీళ్ళు లేచి వెళ్ళిపోతారు. వీళ్ళు లేచి వెళ్తుంటే వాళ్ళకంటే ముందు మనం వెళ్ళకూడదంట. అందుకని ముందు వాళ్ళ ఇవ్వాలంట. వాళ్ళు లేచి పరిశుద్ధులందరూ అక్కడ సైన్యం ఉంటే అప్పుడు వీళ్ళందరూ బ్రతికున్న ఆత్మీయ బిడ్డలు, దేవునితో నడిచిన బిడ్డలందరూ కూడా మార్పు చెందుతామంట. అంటే ఆత్మ శరీరం పొందుతాం. ఈ శరీరం పోతాం, ఆత్మీయ శరీరం పొంది వెళ్ళిపోతాం అనమాట. ఇంకా ప్రభువుని అంగీకరించిన వాళ్ళు భూలోకంలో ఉంటారు కదా. అరే మన ఏడు ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటారు. మా అక్కయ్యది ఎక్కడికి వెళ్ళారు అనుకుంటారంటండి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమంటే లేపడిన పరిస్థితులు కలిసిపోయారు. ఇది సైన్యం, పరిశుద్ధ సైన్యం. అంటే ప్రభువునందు మృతి పొందిన మృతుల సైన్యం, తర్వాత నిలిచి జీవిస్తున్న సైన్యం మార్పు చెంది పరిశుద్ధాత్మ శక్తితో కూడిన వారికి సిద్ధపరిచిన ఆ యొక్క శరీరాలన్నీ ఎప్పుడు వచ్చేతో తెలుసా అండి? అందరికీ ఒకసారి వస్తాయి. ఎవరికి? చనిపోయిన వాళ్ళకి, బ్రతికున్న వాళ్ళకి ఆత్మ శరీరాలు ఒకేసారి వస్తాయి అన్నమాట. ఆ శరీరాలు వాళ్ళు లేవంగానే ఏం చేస్తాయి? వాళ్ళు ధరిస్తారు. తర్వాత మనకు కూడా ఆ శరీరం ధరించబడుద్ది. మనం అందరం కలిసి ఎక్కడికి వెళ్తామంట? యేసు ప్రభువుని ఎదుర్కోవటానికి వెళ్ళిపోతామంట. ఎక్కడికి? ఆకాశ మండలం మీద, మేఘం మీద కొనిపోబడదేమో ఉంది అక్కడ వాక్యంలో. 1 దశలోనికై పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదవ అవసరం లేదు. ఆకాశ మండలం మీద కొనిపోబడదేమో అక్కడికి వెళ్ళిపోతాం. ఆ ఆకాశ మండలంలో ఏముంటుంది? ఆయన అక్కడ సింహాసనం వేసి కూర్చొని ఉంటారంట. వీళ్ళందరూ అక్కడ ఉంటారంట. 7 సంవత్సరాలు హాయిగా ఉంటారంటండి. యేసు ప్రభు వారంట అక్కడ పెద్ద విందు 7 సంవత్సరాలు పెడతారంట. ఎవరికి? బైబిల్ అలాగ చెప్తుంది. ఎవరికండి? పరిశుద్ధులకి, పిల్లలకి, దేవుని పిల్లలకి అన్నమాట. ఆ పిల్లల్లో కలిసిన వారుగా ఈ లోకంలో జీవిద్దాం. దేవుడి మాటలు దీవించను కాక. చిన్న ప్రార్థన చేసుకుంటాం. జీవము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవుడా, మీకు మాత్రమే మేము స్తుతులు అర్పించుకుంటున్నాము నాయన. ఏం చేస్తానంటే నీవు మమ్మందరినీ కూడా నీ పిల్లలుగా చేసుకున్నావు. అంతేకాదు నాయన, పిల్లలమైతే దేవుని వారసులం కనుక దేవుని వారసులుగా జీవించే శక్తిని ఈ లోకంలో ఉండగానే మాకు ఇచ్చే ఉన్నాయి. నీ పక్షంగా జీవితం మా ప్రియబిడ్డల కుటుంబాలు అన్నీ కూడా యోగక్షేమాలతో ఉన్నట్లు సహాయం చేయి. యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.